ప్రశాంత్ కిషోర్ అనే వ్యక్తి చెప్పడం జరిగింది, 15 సీట్ల కంటే ఎక్కువ రావు, జగన్ రెడ్డి ఎంబ్రాస్ అవుతాడని చెప్పేసి. ప్యారలల్గా అశ్విని దత్ అదే విషయాన్ని 160 అని చెప్పడం జరిగింది. కేకే సర్వే రిపోర్టు 161 అని చెప్పడం జరిగింది. అచ్చెన్నాయుడు 160 అని చెప్పడం జరిగింది. ఆల్ దీస్ సినారియోస్ బాగా మీరు అబ్జర్వ్ చేస్తే ఎంతో మంది సెఫాలజిస్టులు, నాట్ ఓన్లీ ఆరామ్ మస్తాన్, చాలా మంది చేసిన సెఫాలజిస్టులు ప్రజలు ఎక్కడే గానీ బయటపడలేం. మరి వీళ్ళకి ఏ సర్వే రిపోర్ట్స్లలో ఆ విధంగా బయటపడిందో ఎవరికి తెలియదు అనమాట. సో మరి ఎక్కడ వాళ్లకు ఆ విధంగా బయటపడి 160 వస్తుందని నెంబర్ చెప్పడము, పవన్ కళ్యాణ్ 21కి 21 హిట్ చేయడం. ద మెజారిటీస్, ఇఫ్ యూ లుక్ ఇన్ టు ద మెజారిటీస్ చూస్తే అసలు వాళ్ళు కూడా అన్నీ ఎక్స్పెక్ట్ చేసింటారో లేదో ఆ విధంగా మెజారిటీస్ రావడం జరిగింది. ఇఫ్ యూ లుక్ ఇన్ టు ద చాలా చోట్ల వాళ్ళు కూడా ఎక్స్పెక్ట్ చేయలే ఆ విధంగా వస్తుందని. అండ్ ఒకవేళ ప్రజల్లో అంత వ్యతిరేకత ఉన్నా, ఆ విధమైన భావజాలంతో ఉంటా కానీ అది మిగతా సెఫాలజిస్టులు చేసినప్పుడు కానీ దీనిలోనూ బయటపడేవాళ్ళు. సో ఎలక్షన్ల తర్వాత కూడా ఏ పార్టీకి వాళ్ళు మాకు పడిందని ఊహలతోనే ఉన్నారు కానీ వ్యతిరేకమైన ఓట్ అని చెప్పేసి. ఈ విధమైన, ఎందుకంటే దేర్ ఆర్ 70 to 80 కాన్స్టిట్యున్సీస్ విచ్ ఈస్ స్ట్రాంగ్ హోల్డ్ ఫర్ వైసీపీ. అలాంటి దానిలలో కూడా మెజార్టీస్ తగ్గే కార్యక్రమం కూడా చేయడం జరిగింది. సో కొంతమంది సుప్రీంకోర్టు డెసిషన్ ప్రకారము ఈవీఎంస్ చెక్ చేయొచ్చు కదా అనే దాని మీద కూడా, సరే ఈవీఎం టెస్ట్ చేస్తాము, ఒక ఈవీఎంని చెక్ చేయడానికి 5% ఆఫ్ ఈవీఎంస్ చెక్ చేయొచ్చు అని ఉంది. ఒక ఈవీఎం టెస్ట్ చేయాలంటే 47,000 కట్టి కలెక్టర్కి ఇవ్వాలి, కలెక్టర్ చేయాలి. కానీ ఆ ఈవీఎంలు చెక్ చేసేవారికి వచ్చేవాడు ఎవరు? కంపెనీ రిప్రజెంటేటివే కదా. మరి కంపెనీ రిప్రజెంటేటివ్ వచ్చి అది సరిగ్గా లేదని ఎలా చెప్పగలుగుతాడు? బాగుందనే చెప్తాడు. అండ్ టెక్నికల్గా మనం క్వాలిఫై కాదు, మనం క్వాలిఫై కాదు. అది అతను చెప్పినది కరెక్టా తప్ప అని ఇది చేసేది. ఇప్పుడు ఒక బండి ఉంది, మెకానిక్ మేము చూపిస్తాము, అతను వచ్చి ఇది చెప్తాడు. సో అది కరెక్టో తప్ప ఇంకో మెకానిక్ చూపిస్తే వాడు చెప్తాడు. వెరాజ్ ఈవీఎంస్ కి సంబంధించి టెక్నికల్ గా వాళ్ళ మనిషి వచ్చి చెప్తాడు కాబట్టి లేదు అంతా బాగుంది అంటాడు. మనం ఏం చేసేకైతుంది? సో సెలెక్టెడ్ ప్లేసెస్ గా ట్యాంపరింగ్ కానీ లేకుంటే మ్యానిపులేషన్స్ జరిగిందనేది ప్రతి ఒక్కరూ కూడా బిలీవ్ చేస్తున్నారు. ఈరోజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో చెప్తున్నారు. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి ఉన్నారు, ఆయన చెప్తున్నాడు నేను ఇంత మంచి చేశాను. ఇది ఒకవేళ కన్నా ఆ మంచే ఆ విధంగా చెడు అయింది, లేకుంటే ఇంకో విధంగా వెళ్ళారు అంటే చంద్రబాబు చెప్పిన స్కీమ్స్ ఇంకోటి వల్ల వెళ్ళారు అంటే ఇట్స్ బిగ్ అగైన్ పెద్దది. ఇప్పుడు అసలు ముక్కు మోహం తెలియని వాళ్ళు, కొత్త వాళ్ళు కూడా వచ్చి ఆడ ఇది చేయడం అంటే ఇంకేముంటుంది? దేర్ ఇస్ నో రీజన్ కదా. క్యాండిడేట్ సెలెక్షన్ అనేది ఉండడం, క్యాండిడేట్ల కోసం మంచి క్యాండిడేట్లు చెడు క్యాండిడేట్లు అని చూడడం కూడా అనవసరం కదా. ఎవడైనా గెలిచిపోతారు అనుకుంటే దానికి ఏముంటుంది చెప్పండి. ఇప్పుడు చాలా మంది అంటారు ధర్మవరంలో ఇదేనే, డెఫినెట్ గా చాలా మంది నాకు సపోర్ట్ గా కూడా నిలబడి, నాకు కూడా చాలా అనుమానాలు, డౌట్స్ కూడా ఉన్నాయి. ఎందుకు చెప్తున్నానంటే నిరంతరము నేను పబ్లిక్ లో నేను ఉంటాను, మా వైఫ్ తిరుగుతూ ఉంటుంది, నేను ఎక్కడైనా ఎవరికి కష్టం వచ్చినా ఆమె సహాయం చేస్తూ ఉంటుంది, వెళ్తూ ఉంటుంది. ఒక్కో ఇంట్లో 10-15 నిమిషాలు కూర్చొని మాట్లాడుతూ ఉంటుంది. మా బ్రదర్ వెళ్తూ ఉంటాడు. ఆల్మోస్ట్ 5 yearsగా మీ ముగ్గురము ఎక్కడో ఒక చోట తిరుగుతూనే ఉంటాం, ఏదో ఇంటికి వెళ్తూ ఉంటాం, మేడం ఉంటాము, ఇది చేస్తుంటాం. అలా ఇది చేసినాక కూడా ఇది కాలేదు అంటే సో దెర్ ఈజ్ సంథింగ్, ఎక్కడో ఒక మనకు తెలియని ఒక మిస్ అవుతున్నాడు. ఒకవేళ అది మ్యానిపులేషనే కాదు అనుకుంటే నా గెస్ అయితే ఖచ్చితంగా 20-30 వేల ఓట్లు ఖచ్చితంగా జరిగిన కార్యక్రమమే జరిగినాయి ప్రతి చోట కూడా. దట్స్ మేక్ షూర్ ఆఫ్ దట్. అండ్ అదేవిధంగా కొంతమంది 90,000 ఇది ఆ మధ్యలో జరిగినది, ఇవన్నీ కూడా వీటన్నిటినీ కూడా కన్సిడరేషన్ తీసుకుంటే మాత్రం ఖచ్చితంగా ఏదో జరిగిందని. ఇంకా లేదు జగన్మోహన్ రెడ్డిని లేకుంటే అభ్యర్థుల్ని కూడా
ప్రజలే తిరస్కరించినారు అనుకుంటే దానికి ఇంకెవరు చేసేయట్లేదు. ఎందుకంటే చంద్రబాబు మంచి మద్యం ఇస్తానన్నాడు, ఆ మద్యం మీకు క్వాలిటీ మద్యం ఇస్తానన్నాడు, మంచి ధరకి ఇస్తానన్నాడు. జగన్మోహన్ రెడ్డి మంచి విద్య అందిస్తానన్నాడు, మంచి వైద్యం అందిస్తానన్నాడు. సో ఇక్కడ విద్యా వైద్యం ముఖ్యమా అని అనుకుంటే అది మందు ముఖ్యమా అనుకుంటే మందు దిక్కే అడుగులు వేసినట్టు అనుకోవచ్చు అనమాట. ఎవరో పెడుతున్నారు పాపం, మా 150 వచ్చింది కదా, మరి అప్పుడు డౌట్ రాలేదా అని. ఖచ్చితంగా ఆ రోజు వ్యతిరేకత అనేది పబ్లిక్ గా రిప్రజెంట్ అవుతుంది, కనపడుతోంది. వ్యతిరేకత అనేది బాగా కనపడుతుంది అందరికి, విజిబిలిటీగా కూడా. సో జగన్మోహన్ రెడ్డి గారు అప్పుడు చెప్పిన ప్రతి సెఫాలజిస్ట్ కూడా ఎక్సెప్ట్ ABN TV5 తప్ప ప్రతి ఒక్కరూ కూడా 135+ వస్తుందనే చెప్పినారు. ఇప్పుడులా కాదు, ఇప్పుడు చెప్పినది ఓన్లీ 3, కానీ 160 ఫిగర్ని డైరెక్ట్గా ఎలా మ్యాచ్ చేసి చెప్తున్నారు అనేది ఇట్స్ బిగ్ క్వశ్చన్ అనమాట. వాట్ ఎవర్ మేబీ. అండ్